అందరికీ నమస్కారం అండి. మేము చాలా సినిమా రిలీజ్ దాకా చాలా పని ఉండేది. కాకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత గత 2 రోజులుగా వర్క్లోడ్ చాలా ఎక్కువైందండి. సుకుమార్ గారికి అలవాటే, మాకు అలవాటు లేదు. మేము కూడా రోజు 2-3 గంటల కంటే పడుకోవట్లా. ఎందుకంటే మెసేజెస్కి రెస్పాన్స్ ఇవ్వడమే సరిపోతుంది, లేకపోతే అది పెండింగ్ అయిపోతుంది. అంటే మై ఫోన్ ఈజ్ ఫ్లడ్డెడ్ విత్ మెసేజెస్. ఇంకా అదే నిదర్శనం అనమాట ఈ సినిమా ఎంత విజయం సాధించింది అనడానికి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ వీఆర్ సో ప్రౌడ్ దట్ పుష్ప 2 ఈజ్ ద ఫాస్టెస్ట్ 500 crore ఇండియన్ ఫిలిం. చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఇట్స్ లాంగ్ వే టు గో. మేము ఊహించిన దానికంటే చాలా అంచనాలు అందరంతా ఎత్తు వెళ్ళేటట్టు ప్రెడిక్షన్స్ కనపడుతున్నాయి. అండ్ ఈ సినిమాని ఇంత ఆదరించిన తెలుగు ప్రజలకి, ఇండియన్స్ అందరికీ త్రూఅవుట్ ద వరల్డ్ చాలా చాలా థ్యాంక్స్. అండ్ అంటే తెలుగు సినిమా ఎక్కడికి వెళ్ళిందంటే ఇంతకుముందు ఆంధ్రాలో ఇంత, తెలంగాణలో ఇంత, సీడెడ్లో ఇంత, లేకపోతే కర్ణాటకలో ఇంత అని మాట్లాడుకునే స్టేజ్ నుంచి తమిళనాడు, కేరళ, తర్వాత పంజాబ్, గుజరాత్ వీటి గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ ఎవ్రీ డే దిస్ మూవీ ఈజ్ గ్రోయింగ్ టు నెక్స్ట్ లెవెల్ అండి. అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ once again thanks for all the support from media and all Indians and everyone. Thank you. Thank you, Naveen garu. Thank you so much. And now I request Maitri Movie Makers nunchi Ravi garu onto the stage, please. So, ఇంత బ్లాక్ బస్టర్ సక్సెస్ని మనందరికీ అందించిన మైత్రి మూవీ మేకర్స్, అఫ్కోర్స్ సక్సెస్ వారికి కొత్త కాదు, కాకపోతే రికార్డులు సృష్టిస్తున్న పుష్పని, పుష్ప 2ని, పుష్ప ద రూల్ని మనకు అందించిన ప్రొడ్యూసర్. అందరికీ నమస్కారం అండి. ఇంకా ఎలాగో మా నవీన్ చెప్పేశాడు కాబట్టి ఇక అంతవరకే. ఒకే ఒక మాట చెప్పాలి. సినిమా 9:30 షో చూసి రాగానే ఒకటే చెప్పాం హీరో గారికి కానీ సుకుమార్ గారికి కానీ ఇద్దరికి కాల్ చేసి, మ్యాడ్నెస్ ఆఫ్ 2 మ్యాడ్ పీపుల్, అది ఈ సినిమా. వరల్డ్ వైడ్ అందరూ విట్నెస్ చేస్తున్నారు. అది ఆ స్టేట్మెంట్ మాత్రం దానికి కట్టుబడి ఉన్నాం. ఎవరు చూసినా సరే దాన్ని మాత్రం ఎక్కిపోయిస్తారు. అలాగే మన తెలుగు సినిమా హిందీ, ఆల్ లాంగ్వేజ్, బ్రేకింగ్ ఆల్ బ్యారియర్స్, అన్ని లాంగ్వేజ్లోకి వెళ్ళి శిఖరాగ్ర నిలుస్తుంది. ఐ జస్ట్ దీన్ని సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ, అలాగే ఆడియన్సెస్ అందరికి అక్రాస్ ద వరల్డ్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ సో మచ్.